ఈ సంవత్సరం ఐపీఎల్ లీగ్ స్టేజ్లో ఇంకా 6 మ్యాచ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ప్రెజెంట్ కోల్కతా నైట్ రైడర్స్ టీం ఒక్కటే అఫీషియల్గా ప్లే ఆఫ్స్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. 4 టీమ్స్ రేస్ నుండి పక్కకి వెళ్ళిపోయి అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే ప్లే ఆఫ్స్ రేస్లో మిగిలిన 3 ప్లేస్ల కోసం 6 టీంలు పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన ఆ తర్వాత హ్యాట్రిక్ కోటలతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరేందుకు నానా కష్టాలు పడుతుంది. ఈ టీం ఇంకో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో ఒకటి గెలిచినా ఏంటి, జస్ట్ ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ చేరినట్టే. అలా కాకుండా 2 మ్యాచ్లు గెలిచేసింది అనుకోండి, అనుకోవడానికి ఏముందండి బొంగు. 2 గెలిస్తే టాప్ 1లోకి వెళ్ళిపోతుంది. అదే టైం బాగా ఒక 2 ఓడిపోయింది అనుకోండి, అలా అయినా వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదనుకోండి. ఎందుకంటే అప్పుడు కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కే చేరుతారు. ఆల్రెడీ పాయింట్స్ టేబుల్లో వాళ్ళకి 16 పాయింట్లు ఉన్నాయిలేండి. ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తర్వాత ప్లే ఆఫ్స్ అవకాశాలు ఎస్ఆర్హెచ్ టీంకే ఎక్కువ ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు గెలిచి పాయింట్ల టేబుల్లో 4th ప్లేస్ లో ఉంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ తో ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ గేమ్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక్క దాంట్లో గెలిచినా ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. రెండింటిలోని గెలిస్తే మరీ మంచిది, అప్పుడు టాప్ 2లోకి వెళ్ళిపోతుంది. నెట్ రన్ రేట్ బెటర్గా ఉండడం ఎస్ఆర్హెచ్ కలిసి వచ్చే అవసరం. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే ఈ సీజన్లో ఆడిన 13 మ్యాచ్ల్లో 7 మ్యాచ్ల్లో చెన్నై గెలిచింది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో చెన్నై ఆర్సీబీతో మ్యాచ్ ఆడబోతుంది. ఒకవేళ ఇందులో కానీ గెలిస్తే సిఎస్కే బెటర్ ప్లేస్లో ఉంటుంది. నెట్ రన్ రేట్ బాగుండడం వల్ల వేరే టీమ్స్ రిజల్ట్తో పని లేకుండా సిఎస్కే డైరెక్ట్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. ఈ రోజు ఢిల్లీతో లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆల్మోస్ట్ వాళ్ళు ప్లే ఆఫ్స్ నుండి బయటకు వెళ్ళిపోయారనే చెప్పొచ్చు. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగా పడిపోయింది. పాపం కదా. ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓడిపోవడం వల్ల టీం నెట్ రన్ రేట్ కూడా బాగా పడిపోయింది. దీనివల్ల ఢిల్లీ ప్లే ఆఫ్స్కి వెళ్లే ఛాన్సెస్ తగ్గిపోయి మిగిలిన మ్యాచ్లో భారీ రన్ రేట్తో గెలిస్తేనే ఆ జట్టు ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా అదర్ టీం పర్ఫార్మెన్స్ మీద ఆధారపడాలి. ఆర్సీబీ విషయానికి వస్తే వరుసగా 5 మ్యాచ్లు గెలిచి ఈసారి కప్పు నమ్మదే అంటూ ప్లే ఆఫ్స్ రేస్లోకి వచ్చింది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. మే 18th చెన్నై సూపర్ కింగ్స్తో తన చివరి మ్యాచ్ ఆడుతుంది. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే మిగిలిన 2 మ్యాచ్ల్లో లక్నో సూపర్ జైంట్స్ కనీసం ఒక్క దాంట్లోనే ఓడిపోవాలి. దానికి తోడు ఆర్సీబీ తన లాస్ట్ మ్యాచ్లో సిఎస్కేపై భారీ విజయం సాధించాలి. ఇది జరిగితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది.